హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి. నేనైతే ఈరోజు యోగా క్లాస్కి వెళ్ళలేదు. ఎందుకు అంటే మనం జర్నీ చేసి వచ్చిన తర్వాత అయితే ఎలా ఉంటామో మీకు తెలుసు కదా. సో శనివారం జర్నీ చేసి వచ్చి నైట్ 1 అయింది. మళ్ళీ ఆదివారం కొద్దిగా ఎక్కువ పనుకోవడం వల్ల సోమవారం పొద్దుగా జల్లిన లేవలేకపోయినాను. సో నేను అడిగాను వరలక్ష్మికి ఏంది స్పెషల్ అంటే తోటకూర కర్రీ చేద్దాము అని అన్నది. సరేలే, నువ్వు ఏదైతే ఏంది, నాకు తోటకూర అంటే చాలా ఇష్టము. సో అట్లా తోటకూర అయితే అడిగాను. నాకైతే దిక్కులు చూసినట్టు మాట్లాడింది వరలక్ష్మి. కానీ ఏమైంది, బొంతలు ఏం తీయలేదు అంటే లేచిందే ఇప్పుడు 7:30 కావస్తుంది, పూలన్నా తీసుకురావద్దా అని అంటే లేదు, కొద్దిగా తెలిసిందే కదా అని అంటే సరేలే ఇంకేం చేద్దామని జొన్న రొట్టెలు చేస్తుంటే నేను బి చేస్తా అని అంటే ఇట్లా ఈ విధంగా అయింది భయ్య మన జొన్న రొట్టె. కానీ వరలక్ష్మి కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఉంటేనే జర బాగా వస్తుందేమో అనుకున్నాను. కానీ నేను కాల్చినవి నాకే భయం వేసినాయి. ఎందుకంటే అంత బాగా కాలలేవేమో అని కొద్దిగా డౌట్ ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే రేపు మాది మ్యారేజ్ డే. సో చాలా అంటే చాలా సర్ప్రైజులు ఉంటాయేమో అని కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే మా వరలక్ష్మి నాకేం గిఫ్ట్ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్రెండ్స్, ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను మా చెల్లి పెళ్ళికి పోదాం అనుకున్నా. కానీ నెల తిరిగి ఒకరికి ఇంటికి రాయి వచ్చింది. ఇంకొక 10 రోజులు అయితే ఫోన్ ఈఎంఐ వస్తుంది. ఇంకొక 5 రోజులు అయితే బంగారం ఈఎంఐ వస్తుంది. ఇన్ని ప్రాసెస్లు అన్నీ ఎదుర్కొంటూ పోవాలి, బెంగళూరుకి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలని ఆలోచన లేకుండే. కానీ ఇంకో 2 రోజులు అయితే ఇంటికి రాయి కట్టాలబ్బా. దాని తర్వాత ఫోన్ ఈఎంఐలు కట్టుకునే వాళ్ళ పరిస్థితి నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవుతారేమో కదా. ఎందుకంటే చెల్లి పెళ్ళికి ఏముందిరా బాబు, వెళ్ళిపోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే ఎట్లయినా తిప్పలు పడి పోయి మళ్ళీ రిటర్న్ రావచ్చు. బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎందుకురా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు, సోదన చెప్తున్నావు అని అంటే నా బాధ చెప్తున్నాను. నాకే ఇలా ఉందా, మీకు ఇలానే ఉందా అనే ఒక చిన్న ఆశ అంటే ఏం లేదు అనిపించింది అంతే. దాని తర్వాత ఈరోజు ఒక మంచి చిన్న కథ. ఆ కథ ఎంతమందికి ఇన్స్పైర్ అవుతుందో మీరే తెలుసు. మీకు ఇన్స్పైర్ అయ్యి నిజంగా ఒక్కటైతే వాస్తవం లేదు. ఏంది అంటే ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఏం చేసినా ప్రతి దానికి కర్మ అయినా మనం ఇప్పుడు బై మిస్టేక్ ఏదైనా తప్పు చేసినామండి, ఆ తప్పుకి మనం నెక్స్ట్ 2 days 3 daysలో కథ అనుభవించక తప్పదు. కానీ ఒకప్పుడున్న ఋషులకి వాళ్ళు చేసిన తపస్సుకి ఆ పెద్దవాళ్ళు, అదే శివయ్య అయినా గోవిందుడైనా అమ్మవారైనా కానీ తపస్సు చెయ్యంగానే వాళ్ళ తపస్సు మెచ్చి తక్షణమే కనిపించిన వాళ్ళు ఎంతమంది భయ్య. మన కర్మైంది తెలుసా, మన స్వార్థం, మన కోసం మనము, మన పిల్లలు, మన భార్య, మన అమ్మనైనా మనము ఈ జీవితంలోనే బతుకుతున్నాం. కానీ జీవితాంతము ఇప్పుడు ఎగ్జాంపుల్గా మిమ్మల్ని అడుగుతున్నామయ్యా, ఉన్న వాసం అడుగుతున్నా హార్ట్ఫుల్గా. ఇప్పుడు ఒక గుడికి పోతామయ్యా, ఆ గుడిలో ప్రశాంతంగా మొక్కి వస్తారా, లేదా దేవుడా వాడు బాగున్నాడు, వాడికన్నా నేను బాగుండాలని కోరుకుంటూ అడుగుతారా అనేది ఒక చిన్న ఉద్దేశం దాటి చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎక్కడికైనా పోతే కోరికల కోసం పోతే దేవుడివి ఇప్పుడు కోరికలు నెరవేర్చాలా అంటే కోరిక చెయ్యాలా వద్దా అని మాత్రం ఆలోచిస్తుంది. అంటే మనం అంత కిందికి దిగజారిపోతున్నాం. దేవుడే దిక్కు అనుకుంటే దేవుడినే అడుక్కోవడం స్టార్ట్ అయ్యింది. ఎన్నాళ్ళు అడుక్కుంటారు? చేలో మనకి తిండికి దొరికిన నాకు అందరి గురించి వద్దు, నా ఉద్దేశం చెప్తున్నా. ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నానో నాకు సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచైనా మారాలని మనస్ఫూర్తిగా ఉంది.
ఆ, ఇది మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే నేను మారుతున్నా, నేను ఖచ్చితంగా మారుతా. కానీ మొన్న ఒక తప్పు పని చేసిన, ఆ తప్పు పని గురించి చెప్తున్నా. చెరువు గట్టుకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నా, వచ్చిన కూర్చున్నా. వర్షం పడుతుందని మళ్ళా వాటర్ దాది ఉంటుంది, ఆ మూలలో పోయి కూర్చున్నా. కానీ కొద్దిసేపుకి ఒక అమ్మ, చాలా వయసు మీద పడిన ముసలమ్మ వచ్చింది. కానీ నేను ఇంత మాట్లాడుతున్నా కదా, నాకు నా మనసుకి ఇంత జాలి అనిపించింది. ఇప్పటికీ బాధపడుతున్నా, ఎందుకు ఇయ్యలేకపోయినా నేను అని. నిజం చెప్తున్నా భయ్య, నిజంగా హార్ట్ఫుల్గా. ఎందుకంటే ఇప్పుడు భయం, మనం ఎదుటోళ్ళని ప్రేమించు, వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనం ప్రేమించుకుంటూ పోవాలని శాస్త్రం ప్రకారం ఉంది. శాస్త్రం ప్రకారం మాట్లాడితే ఆ రోజు నేను ఎందుకు చేయలేదు అని చిన్న బాధ, ఇన్ని రోజులైనా కానీ ఆ బాధ తీరుతూనే లేదు. నిజంగా నా స్వార్థమే చూసుకున్నా భయ్య. నేను నా నా అంతరాత్మ నేను బాగుంటే చాలు అని నేను చూసుకున్నందుకు ఈ రోజుకి నేను బాధపడుతున్నాను. ఆ పెద్ద మనిషికి ఇంత చోటు ఇవ్వలేకపోయినా లాస్ట్కి 4 గంటలకి అమ్మ నేను పోతున్నా అంటే, నేను పోవడమే ఆలస్యం. ఇంకో పక్కన ఉన్నాయమ్మ పనుకుంది, మొత్తం నీళ్ళలో నేను పనుకుంది. అమ్మ నాకు కావాలా, నేను అప్పటి నుంచి ఉన్నాను అని. కానీ ఆమె తడిసిపోయి, చీర మొత్తం తడిసిపోయి నిండుగా నా పక్కనే కూర్చుంది. కానీ ఆమెకి కాలు తాకుతూ నేను అలా అంటే భయ్య ఉన్నవాసం చెప్తున్నా. ఆ రోజు కంప్లీట్గా వర్షం పడ్డది, నేను ఎక్కడికి వెళ్ళలేకపోయినాను. కానీ అమ్మకి కాలు తాకుతూ నేను అట్లా గలీజ్ అయిపోయినాను అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడైనా ఎవరినైనా ఎవరినైనా చూస్తున్నాను అని అనుకుంటే అమ్మ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్గా ఒక యంగ్ గర్ల్ నా పక్క కూర్చున్నా కానీ నా మనస్ఫూర్తిగా అంటే చెడు దృష్టి మాత్రం వాళ్ళ మీద పడతలేదు నాకు. అమ్మనే కూర్చుంది, అమ్మ పక్కన కూర్చుంది. ఏమ్మా బాగున్నావా, అమ్మ ఏమ్మా అంటే ఒక ఆమె ఉండి ఏమ్మా అని నన్ను అనే వాడివి నువ్వా అంటే అంటావా అని అంటే, అమ్మ నేను అందరిని అమ్మనే అంటున్నా, నేను వేరే ఉద్దేశం తెల్లే అంటే సరే అని కొంతమంది. సో మీరేమనుకుంటారో, నాలో ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు వస్తేనే మనిషి. ఇప్పటికీ ఇంకో విషయం కూడా చెప్తున్నా. గౌతమ్ మహర్షి అహల్య చేసిన ఆ పుణ్యమేందో నిజం చెప్తున్నాం భయ్య. ఆయనను స్మరిస్తే చాలు, ఎలాంటి పాపమైనా పోతుంది. అట్లానే స్మరించడం కాదు, మనస్ఫూర్తిగా అయ్యా నువ్వు ఉన్నావు, నువ్వు చేసిన సేవ అసలు నార్మల్గా ఒక ఋషులు చేసిన సేవ మనం చేస్తామయ్యా. ఎప్పుడు నాది 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 అనుకునే ఈ జీవితానికి ఈ రేపటి నాడు నేను చనిపోయినా కానీ నా ఆత్మ చూస్తూనే ఉంటుంది. కానీ ఈ బాడీ ఈ చలనం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు నాది అనేది ఏముంది భయ్యా అని అనిపించింది. కానీ శివపురాణం వింటున్నా నేను. ఆఫ్టర్ 3-4 రోజులు అయింది. ఒక్కొక్క పురాణం వింటుంటే నిజం చెప్తున్నా కన్నీళ్ళు వస్తున్నాయి భయ్యా, కన్నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. ఎందుకంటే ఏందబ్బా ఇంత బాగా చేశారు, ఒక్కొక్కరి గురించి వింటుంటే ఆహా నా జన్మ తరించిపోతుంది. నిజం చెప్తున్నా, ఈ జీవితానికి ఈ లైఫ్కి నాకు ఆయన ఉన్నాడు. ఒక చాగంటి ఆయన వల్లనే నాకు ఈ ప్రవచనము మనస్ఫూర్తిగా వింటూ ఇంకా నాలో ఇంకా మార్పులు రావాలని కోరుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు. కొద్దిగా బోర్ అనుకోవచ్చు, కానీ ఇది వాస్తవము. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఈసారి అమావాస్యకు మాత్రం చెరువుగట్టుకైతే వెళ్తాను. ఈసారి ఏంటో అనేది నేను చేసిన తప్పుకి
ఈ మధ్యకాలంలో నాకు నా మనస్ఫూర్తిగా వేరే తప్పుట ఆలోచన వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే లేవంగానే శివయ్య అంటున్నా, లేకపోతే నిద్రించేటప్పుడు ఏ ఆలోచన రావదని ఆయననే తలుచుకుంటున్నా. ఈ రోజు వరకు ఆయన ఉన్నాడని నేను నమ్ముతున్నా. మీరు నమ్మండి. నమ్మకం ప్రతి ఒక్కరికి పునాది. కానీ ఇప్పుడు నమ్మినా, ఇప్పుడు పూజలు చేసినా ఆయన వస్తాడా అని అంటే ఈ కలియుగానికి ఒక గోవిందుడే మాట్లాడతాడు. కానీ ఎంత భక్తుడు ఉంటేనే అంతటి ఆ భక్తిని చూసి అయినా నమ్ముతాడేమో కానీ, వస్తాడేమో కానీ, మనం చేసిన పూజలకి పొగ పెట్టేసి అట్లా చేస్తే మాత్రం ఆయన మాత్రం రాలేడు. కానీ ఇప్పటికైనా మారండి భయ్య, చాలు, ఇంకా చేసిన తప్పులు చాలు. ఎందుకో నా నుంచి మీకు చెప్పాలనిపించింది. సారీ, ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. అన్న వీడియో తీసిందన్న అట్లా ఉంటుంది గేమ్ అంటే ఎట్లా ఉండదా, అది అది ఏమంటారు అన్న దీన్ని? బారకట్ట ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బటన్స్ ఇడ పెట్టు మమ్మీ. అవి మీవి మావి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది లైవ్లో పెట్టేద్దాం. నువ్వు శ్రీమంత్, నేను రవణ.